నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఏనుగు స్నేహితులు. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపును చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులేమో, అబ్బో, నువ్వెంత పెద్దగున్నావో, మాలాగా కొమ్మలు పట్టుకుని ఊయాలా జంపాలా ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగుకు కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వు ఇంత పెద్దగున్నావు, నాలాగా చిన్న బొరియల్లో కన్నాల్లో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అనింది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగున్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితుల అందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితుల్ని చంపొద్దు అనింది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళగోల అనింది పులి. తన మాట వినేటట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివి అని ఎంతో మెచ్చుకున్నాయి. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి, స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపము ఆకారంలో ఉన్నా స్నేహం స్నేహమే. సమం.